టాలీవుడ్ నటీనటుల్లో చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించేందుకు చాలా కష్టాలు పడ్డారు. అయితే కొందరికి సినిమా పరిశ్రమ ఎర్రతివాచే పరిస్తే, మరికొందరు ఎన్నో ముళ్ల కంచెలను దాటుకుని వచ్చి మరి ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. మరికొందరైతే సినిమాపై ఉన్న పిచ్చి, అభిమానం, ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే వ్యామోహంతో సినిమా పరిశ్రమలో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. మరి అలా సినిమా పరిశ్రమలో ప్రవేశించి తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో టాలీవుడ్ కు రాకముందు వారు ఏం చేసేవారో ఒక్కసారి లుక్ వేద్దాం రండి. ప్రిన్స్ మహేష్ బాబు ఈ యువ హీరో చెన్నైలో లయోలా కాలేజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే 1999లో రాజకుమారుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పనిచేశాడు. 1998లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ కుర్ర హీరో భీమవరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి తెలుగులో హీరోగా ఈశ్వర్ సినిమాతో ప్రవేశించాడు. ఇక ఆ తర్వాత మెల్లగా సినిమాలు చేస్తుంటే 2012లో కాస్త లేట్ గా బీటెక్ పూర్తి చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెన్నైలో చదువుకున్న రామ్ చరణ్ సినిమాలోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. గోపీచంద్ ముఖ ఛానల్ ఈటీవీలో న్యూస్ రీడర్ గా పనిచేసిన మన యువ హీరో గోపీచంద్ 2001లో తొలివలపు చిత్రంతో తెలుగులో హీరోగా ఎంటర్ అయ్యాడు. నేచురల్ స్టార్ నాని భలే భలే మొగ్గడువై అంటూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న నాని సినిమాలోకి రాకముందు విశాఖపట్నంలో రేడియో జాకీగా పనిచేశాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 1974లో కన్నవారి కలలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మోహన్ బాబు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేశారు. పద్మశ్రీ బ్రహ్మానందం కమెడియన్ గా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బ్రహ్మి సినిమాలోకి రాకముందు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో టీచర్ గా పనిచేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.